ఎక్కడికి వెళ్తున్నాం? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. సహస్ర ఫస్ట్ టైం మేకప్ వేసుకుంటుంది. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, సో లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. సహస్ర క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుంది అని చెప్పి ఇప్పటికీ చాలా వీడియోస్ లో చెప్పాను. సో ఫస్ట్ టైం ప్రోగ్రామ్ ఇస్తుంది కాబట్టి తనకి మేకప్ వేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ ఫేస్ కి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ప్రైమర్ అయితే చాలా ఇంపార్టెంట్. అదే అప్లై చేస్తున్నారు అనమాట. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా సరే ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాత కొంతసేపు పక్కన ఉండాలన్నమాట. ఎందుకంటే అది ఫేస్ కి అంతా అబ్జర్వ్ అయ్యేలాగా. తెచ్చాను, అది ఉంది. ఈ రబ్బర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి. ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాత సహస్ర కాసేపు పక్కన కూర్చుంది. ఈలోగా జడ వేస్తానని చెప్పి మేడం పిలిచారు. అంటే ఆ జడ ఎలా వేయాలి ఏంటి అనేది నేను దగ్గర నుండి చూస్తున్నాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ టైం ఇంకెక్కడైనా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఆ జడ మనం వేసుకునేలాగా చూస్తే బెటర్ అనమాట. కొంచెం టైం మనకి సేవ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే ఈ హెయిర్ బన్స్, క్లిప్స్, ఈ జడ ఇవన్నీ ఉండాలి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జడ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. అప్పుడే ఈ పెట్టిన ఈ హెయిర్ బన్స్, క్లిప్స్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ప్రోగ్రామ్ అయ్యేంత వరకు కూడా అసలు ఓడకూడదు అనమాట. అసలు ఈ ఆర్నమెంట్స్ ఇవన్నీ బరువుగా ఉంటే ఎలా మోస్తారు ఏంటని నేను చాలా టెన్షన్ పడుతున్నాను. కానీ సహస్ర ఎక్కడ ఇంత కూడా అసలు వద్దు, ఇంత బరువుగా ఉందని కూడా అనలేదు. ఎందుకంటే మేకప్ వేసుకుంటున్నాము, ఇంత బాగా రెడీ అవుతున్నాము అనే ఎక్సైట్మెంట్ వాళ్ళల్లో చాలా అంటే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లల్లో కూడా. సహస్ర క్లాసికల్ డాన్స్ జాయిన్ అయ్యి ఇప్పటికే ఆల్మోస్ట్ 1.5 years అవుతుంది అనమాట. ఇప్పుడు తనకి ఫస్ట్ టైం కంప్లీట్ అయ్యి మొన్న గజ్జ పూజ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇక్కడ సహస్ర వాళ్ళు పర్ఫామ్ చేసే సాంగ్ లో 6 members అయితే వాళ్ళు 4 members పర్ఫామ్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళిద్దరు అయితే కొంచెం హెల్త్ ఇష్యూ అని, ఒకరు ఎగ్జామ్ ఉందని ఒకరు రాలేదన్నమాట. ఈ 4 members పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి డ్రెస్ కూడా ఒకేలా ఉంది 4 members కి. ముందుగానే ఆ జడ వేయడానికి ఏం కావాలి ఏంటి అనేది మేడం చెప్పారు కాబట్టి క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, టిక్ టాక్స్ ఇలా బోల్డ్ అన్ని పిన్స్ అన్ని కలిసి ఒక బాక్స్ వేసి పట్టుకెళ్ళాము. అన్ని కలిసి జడకు పెట్టేశారు. బాబోయ్, ఇంతలాగా రెడీ చేస్తారా అని అనిపించింది అనమాట. సో ఎనీవే లాస్ట్ అండ్ ఫైనల్ లుక్ అయితే అద్దరిపోయింది నిజంగా. పెద్దవాళ్ళు అయితే ఏమో కానీ పిల్లల్ని రెడీ చేయడానికి మాత్రం చాలా ఓపిక ఉండాలి. నేను ఇప్పటి వరకు చాలా వీడియోస్ లో చెప్పాను కదా, సో నేను ఇప్పుడు అది చాలా పేషెన్స్ తో చూస్తున్నాను అనమాట. ఏమైనా అంటదా వద్దు అది ఇది అని చెప్పి, కానీ ఏమీ అనలేదు. కామ్ గా కూర్చొని నీట్ గా రెడీ చేయించుకుంటుంది. పిల్లలందరూ కూడా అలానే ఉన్నారు. భలే ముద్దుగా ఉన్నారనమాట చూడడానికి. దానికి తోడు ఫస్ట్ టైం ప్రోగ్రామ్ కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారనమాట. అంటే మేము మేకప్ వేసుకుంటున్నాము, ఇన్ని ఆర్నమెంట్స్ పెట్టుకుంటున్నాము అంటే అక్కడ మేడం పర్ఫామ్ చేసిన ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ వాళ్ళు ఇదివరకే చూసారనమాట. సో నేను ఎప్పుడు ఎలా రెడీ అవుతాను, ఎప్పుడు ఎలా మేము ప్రోగ్రామ్ ఇస్తాము అనే ఎక్సైట్మెంట్ అయితే వాళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆ ఎక్సైట్మెంట్ అనేది ఇక్కడ మేడం వాళ్ళ మమ్మీ వాళ్ళు జడ వేస్తుంటే అక్కడ మేడం అంటే సహస్ర వాళ్ళ డాన్స్ టీచరు మేకప్ వేస్తున్నారనమాట. పిల్లలందరికీ ఒక్కొక్కరికి 1 by 1. చిన్నపిల్లలు కాబట్టి జుట్టు చాలా చిన్నది ఉండడం వల్ల జడ వేయడానికి చాలా టైం పట్టింది. కానీ చాలా ఓపికతో వేశారు ఆ మేడం. ఎందుకంటే ఏది జారిపోయినా సరే మొత్తం జడంతా ఊడిపోద్ది, ఏది కూడా ఉండదన్నమాట. సో వీళ్ళు హెడ్ బాత్ చేశారు కాబట్టి చాలా దగ్గరుండి నీట్ గా ఓపికగా చాలా బాగా వేసారనమాట జడ. సో ఫైనల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే నా కళ్ళుతో చూస్తే తప్ప తెలియదు అనమాట. ఆ ఫీల్ అంత బాగుంది యాజ్ ఏ మదర్ గా. నెక్స్ట్ జడకి రండి. ఫస్ట్ టైం సహస్ర మేకప్. ప్రైమరీ అప్లై చేసిన తర్వాత సహస్ర జడ వేసుకుంది. ఈలోగా మిగిలిన వాళ్ళు మేకప్ వేసుకున్నారనమాట. ఇప్పుడు సహస్ర టర్మ్ వచ్చింది కాబట్టి ప్రైమరీ తర్వాత 3 steps అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ స్టెప్ వేస్తున్నారు ఇప్పుడు. సో కళ్ళల్లో అది పడితే మండుతుంది అని చెప్పేసి కళ్ళు క్లోజ్ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిన్నపిల్లలకి ఫస్ట్ టైం మేకప్ వేస్తున్నారు కాబట్టి వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. మొత్తం ఈ ఫ్రేమ్ అంతా 6 members కదా, 4 members వచ్చారు. చూడు సహస్ర ఇటు పాస్ చేయి, కృతిక పాస్ చేయి. మరి వాళ్ళకి జస్ట్ ఎలా చూసి ఇచ్చేయండి. నెక్స్ట్ టైం నీకు కూడా కొంటాలే.
శాస్త్ర వాళ్ళ క్లాస్ లో ఒక అమ్మాయి వాళ్ళ సీనియర్ చిన్న ఫ్యాన్ తెచ్చుకున్నారనమాట. చెమట అది పట్టుకుని ఎక్కడికి వెళ్ళినా అలా పట్టుకుని వెళ్ళడానికి బాగుంటదని చెప్పేసి. సో ఆ ఫ్యాన్ గురించి కొంతసేపు చూసారు, ఇలాంటిది కావాలి అంటే సో నెక్స్ట్ టైం కొంటానని చెప్పాను అనమాట. ఈ జడ వేసుకోవడం వీళ్ళకి ఫస్ట్ టైం ఏమో తల మీద ఏదో బరువు ఉన్నట్టు అలా ఫీల్ అవుతున్నారు అనమాట. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళని. ఎలా ఉన్నావు తెలుసా? నువ్వు ఎలా ఉన్నావు తెలుసా నీకు? శాస్త్ర నువ్వెవరోలా ఉన్నావు. రోజు చూసి నాకే వీళ్ళని గుర్తుపట్టడానికి ఎంతలా అనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు చూసిన వాళ్ళైతే అసలు గుర్తుపట్టరేమో వీళ్ళని. అంత డిఫరెన్స్ అయితే ఒకేసారి చేంజ్ అయిపోయింది ఈ మేకప్ వేసిన తర్వాత. వీళ్ళకి ఈ డ్రెస్ కలర్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము. సేమ్ అలా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి గ్రూప్ డాన్స్ కి మేడం చెప్పారనమాట. సహస్ర వాళ్ళే కాకుండా వాళ్ళ సీనియర్స్ కూడా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి అందరిని రెడీ చేస్తున్నారు 1 by 1. ఆ మేడం వాళ్ళ మమ్మీ కూడా. దానికి తోడు బ్యాంగిల్స్ తీసుకున్నాం అని చెప్పాను కదా, అవి మెటల్ లో మాత్రమే తీసుకోవాలి చిన్నపిల్లలకి, లేదంటే బరువు ఉంటే అస్సలు వాళ్ళు అన్ని గాజులు వేసుకోలేరు. సో అందుకనే మేము మెటల్ లో వెల్వెట్ క్లాత్ ఉన్నాయి ఆ డ్రెస్ కలరే తీసుకున్నాము. జడ అయిపోయింది, సగం మేకప్ అయిపోయింది, ఇంకా డ్రెస్ కూడా వేసేసుకున్నారు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ గా కొంత టచ్అప్ అయితే ఇవ్వాలి కాబట్టి ఈ టైంలో పారని పెట్టేస్తే బాగుంటదని చెప్పేసి మేడం చెప్పారు. సో అందుకే పిల్లలందరికీ కలిసి 1 by 1 కాళ్ళకి ముందుగానే పసుపు రాసేసాం కాబట్టి దాని మీద పారని పెట్టేస్తున్నాం అనమాట అందరికి. వీళ్ళని నార్మల్ గా మనం ఇంటి దగ్గర రెడీ చేయాలంటే చాలా ముప్పు తిప్పలు పెడతారు. ఇక్కడ క్లాస్ లో కాబట్టి వాళ్ళ టీచర్ ఉన్నారు కాబట్టి అసలు ఏమీ అనకుండా కామ్ గా రెడీ చేయించుకుంటున్నారు. పిల్లలకి పసుపు రాసిన కాలు మీద పారాని పెడితే నిజంగా లుక్ మారిపోయింది. అంటే ఒక్కసారికి వాళ్ళ బ్యూటీ అనేది పెరుగుతుంది అన్నమాట. నా దిష్టి తగులుతుందేమో మేబీ ఆ పిల్లలకి, అంత క్యూట్ గా ముద్దు ముద్దుగా భలే ఉన్నారు. సో ఫైనల్ గా నేను పారాని పెడుతున్నప్పుడు శాస్త్రకి మిగిలిన 2 స్టెప్స్ కూడా కంప్లీట్ అయిపోయింది మేకప్. ఇంకా ఫైనల్ టచ్ అప్ ఏంటంటే ఐబ్రోస్. ఇంకా క్లాసికల్ డాన్స్ లో ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కనిపించాలి అంటే ఐబ్రోస్ చాలా థిక్ గా ఉండాలన్నమాట. అందుకే ఐబ్రో పెన్సిల్ యూజ్ చేశారు. తర్వాత ఐలైనర్ ఇవన్నీ పెట్టారనమాట. ఒక్కసారిగా ఈ బొట్టు పెట్టేసరికి కంప్లీట్ ఫేస్ అయితే మారిపోయింది. ఎంత పెద్ద పిల్లల్లా కనిపిస్తున్నారనమాట. నాకైతే మహానటిలో సావిత్రి గారే గుర్తొచ్చారు. ఎందుకంటే ఆ జడ, పువ్వులు, ఐబ్రోస్, కాటుక, ఆ పొడవు బొట్టు, ఆ బొట్టు పెట్టేసరికి కంప్లీట్ లుక్ అయితే మారిపోయిందనమాట. నాకు నా మాటల్లో చెప్పలేను. నిజంగా ఆ సావిత్రి గారే గుర్తొచ్చారు. వీళ్ళ కంప్లీట్ లుక్ అయితే మీకు వీడియోలో చూపిస్తాను. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకా లిప్స్టిక్ పెట్టేస్తే ఇంకా అయిపోయినట్టే సహస్రకి. ఇంకా మిగిలిన పిల్లల్ని కూడా రెడీ చేస్తున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ గా చిన్న టచ్ అప్స్ అయితే ఉన్నాయి సహస్రకి. ఇంకా ముక్కు షార్ప్ గా కనిపించడానికి నోస్ కి గోల్డ్ కలర్ వేసారనమాట. కళ్ళు ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ క్లాసికల్ డాన్స్ లో. అందుకే కళ్ళు కొంచెం పెద్దగా కనిపించడానికి పింక్ కలర్, గోల్డ్ కలర్ కలిపి కళ్ళు రెప్పల మీద వేసారనమాట. చూడడానికి చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ బుగ్గలు కొంచెం పింక్ కలర్ లో కనిపించడానికి పింక్ షేడ్ బ్రష్ తో జస్ట్ అప్లై చేశారనమాట. మరి ఎక్కువ కాదు, పిల్లలు కదా, కొంచెం కేర్ తీసుకుంటూ మేకప్ వేయడం నాకైతే చాలా బాగా నచ్చింది. స్పెషల్ గా చిన్నపిల్లలు కాబట్టి. మా డ్రెస్సులు అయితే ఇంకెంత అయిపోతారు. బాగున్నా నిజంగా బాగున్నా. హలో హాయ్ అండి, నేను శాస్త్ర అండి. అమ్మ నాకు పుచ్చుకుంటున్నా అంటదండి అక్కడ. యాక్చువల్లీ క్లాసికల్ డ్రెస్ అనగానే వేరేలా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కూచిపూడిలో ఒకప్పుడు ఉండే డ్రెస్సెస్ మళ్ళీ ఇప్పుడు వచ్చాయన్నమాట. ఇదే ట్రెండ్ అవుతుందని చెప్పేసి వీళ్ళ డ్రెస్సెస్ వేరేలాగా మేడం స్టిచ్ చేశారు. అంటే చిన్నపిల్లలు కాబట్టి క్యారీ చేయగలరు, దట్టు ట్రెండ్ కూడా మనం ఫాలో అవ్వచ్చు అని చెప్పేసి ఈ ఐడియా అయితే చాలా బాగా నచ్చింది. పిల్లలకి ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుంది. ఆర్నమెంట్స్ అన్ని 1 by 1 వేసేసిన తర్వాత నోస్ రింగ్ ఉంటుంది కదా, అది పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టేసింది. ఎందుకంటే మనకి ముక్కు దగ్గర నార్మల్ గా చేయి పెడితేనే ఏదోలా ఉంటుంది కదా, దానికి తోడు ఈ నోస్ రింగ్ పెడుతుంటే వాళ్ళకి ఏదో డిఫరెంట్ గా అనిపించింది అనుకుంటాను. అసలు పెట్టనివ్వలేదు.
లాస్ట్ అండ్ ఫైనల్ గా జస్ట్ ఎలా పెట్టి తీసేసాను, మళ్ళీ ఇంకా పెట్టుకోలేదు. తర్వాత ప్రోగ్రామ్ అయ్యే ముందు పెట్టాను అనమాట. మన పిల్లలకి నచ్చలేదు అని చెప్పేసి ఏది మానేయకూడదు. ప్రతిదీ పిన్ టు పిన్ చూస్తారు, వాటికి కూడా మార్క్స్ వేస్తారంట. అంటే ఏ ఒక్క ఆర్నమెంట్ కానీ, జడ కానీ, లేకపోతే వాళ్ళ డ్రెస్ సెన్స్ కానీ, కాళ్ళకి గజ్జలు కానీ, పారాని కానీ ఏ ఒక్కటి లేకపోయినా సరే అది క్వాలిఫై చేస్తారంట. అది ముందే చెప్పారనమాట. ఇంకా సాస్ట్రాకి బుట్టలు పెట్టి చంపస్వరాలు పెట్టడానికి అవ్వలేదు. బుట్టలు చంపస్వరాలు ఒకటే పెట్టలేదు, ఎందుకంటే చెవులీలు అప్పుడే తీయించాం కాబట్టి సాస్ట్రాకి కొంచెం పెయిన్ వస్తున్నాయి అని అన్నది. దానికి తోడు చెవులు హోల్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. పెట్టుకోలేదు. స్టిల్స్ ఇవ్వ మరి, ఇద్దరు సేమ్ సరిగ్గా ఇవ్వాలి. సహస్ర ఇక్కడ మా సహస్ర వాళ్ళ ఫ్రెండ్ కొన్ని స్టిల్స్ అయితే ఇస్తున్నారు. రెడీ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసాము, అవి నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. సో రెడీ అయిపోయిన తర్వాత మా ప్రోగ్రామ్ అయితే సింహాచలంలో కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాము. మా ప్రోగ్రామ్ స్లాట్ ఈవినింగ్ 6 to 7 అన్నమాట. ఈలోగా దర్శనం చేసుకోవడానికి అని చెప్పి ఒక 1 hour ముందే వచ్చేసాము, ఎందుకంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ టైం ఉండదని చెప్పి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. లోకల్లోనే కాబట్టి నార్మల్ గా ఎవరి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకుని ఎవరి ఓన్ ట్రాన్స్పోర్ట్ లో వాళ్ళు సింహాచలం అయితే వెళ్ళిపోయాము. అది దూరం అయితే డాన్స్ క్లాస్ టీచర్ వాళ్ళు ఒక వెహికల్ పెడతారనమాట. సో ఇప్పుడు దగ్గరే కాబట్టి ఎవరి పేరెంట్స్ వాళ్ళు తీసుకుని అయితే గుడికి వచ్చేసాము. దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము అందరం కలిసి. స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కోలాటం, చెడతలు అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అన్నమాట ఈవినింగ్ టైము. గుడి దగ్గర అయితే అసలు ఖాళీ లేదు. ఇక్కడ పిల్లలు నెమలి పించాలు కట్టుకొని నడుముకి భలే వేస్తున్న డాన్స్ అయితే నా 2 కళ్ళు సరిపోలేదు. అక్కడ శాస్త్ర వాళ్ళని వదిలేసి వచ్చేసాను అనమాట ఈ వీళ్ళని చూడడానికి. నెమలిలా నాట్యం చేస్తున్నారు ఈ పిల్లలు. అక్కడ మ్యూజిక్ పెడితే పక్కన సన్నయ్య మేళాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. స్వామివారి కళ్యాణోత్సవాలు అయితే 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అన్నమాట. సో మా స్లాట్ అయితే 9వ తారీఖుని ఇచ్చారు కాబట్టి ప్రోగ్రామ్ కి మేమైతే వెళ్ళాము. అప్పుడే స్వామివారిని ఊరేగిస్తున్నారు ఈవినింగ్ టైం కాబట్టి చాలా బాగా దర్శనం అయింది. ఇంకా దగ్గరుండి చూడడానికి భాగ్యం కలిగింది. చందనోత్సవం టైంలో వెళ్ళాలని చెప్పేసి చాలా సార్లు అనుకున్నాము, కానీ అవ్వలేదు. ఫైనల్ గా ఇప్పుడైతే అయిందనమాట. స్వామివారి కళ్యాణోత్సవాలు అయితే చాలా బాగా అయ్యాయి. ఇంతవరకు మీరు చాలా ఓపికగా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫాలో మీ అండ్ మోర్ వీడియోస్ అని మై యూట్యూబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.